ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అధ్యక్షతన ఆగస్టు 2న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. సచివాలయం మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. ఇందులో చర్చించాల్సిన అంశాల్ని, ప్రతిపాదనల్ని నిర్దేశిత విధానంలో బుధవారం సాయంత్రం లోపల సాధారణ పరిపాలనా శాఖకు అందజేయాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు సోమవారం ఆదేశించారు. అలాగే సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన సచివాలయంలో ఆగస్టు 5న కలెక్టర్ల సమావేశము జరగనుంది. మంత్రులు, ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు దీనికి హాజరు కానున్నారు. ఈ మంత్రిమండలి సమావేశంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు ఉపయోగపడే నిర్ణయాలు ఏదైనా తీసుకుంటారేమో మనం వేచి చూడాలి. మేబీ ఐఆర్ లేదా పిఆర్సీకి సంబంధించి ఏదన్నా ప్రకటిస్తారేమో వేచి చూడాలి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ఈ ఫైలింగ్ గురించి తెలుసుకుందాం. ఈ ఫైలింగ్ అయిన తర్వాత ఐటీఆర్ రిటర్న్స్ ప్రాసెస్ జరిగిన తర్వాత మన మెయిల్కి 143(1) ఇంటిమేషన్ ఆర్డర్ కానీ వస్తే మనం సేఫ్లో ఉన్నట్టు. 143(2) ఇంటిమేషన్ ఆర్డర్స్ వస్తే మనం రిస్క్లో ఉన్నట్టు. వెంటనే చెక్ చేసుకుని రివైజ్డ్ ఈ ఫైలింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటిమేషన్ ఆర్డర్కు క్రింది పాస్వర్డ్ ద్వారా ఓపెన్ చేయవచ్చు. ప్రతి ఉద్యోగి యొక్క పాన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అవుతుంది. ఇందులో పాస్వర్డ్కి సంబంధించి పాన్ కార్డ్ నెంబర్లోని కొన్ని లెటర్స్ అవి స్మాల్ లెటర్స్లో ఉండాలి. మిగిలింది మన డేట్ ఆఫ్ డే, మంత్, ఇయర్ ఇవన్నీ పాస్వర్డ్గా అవుతాయి. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ఉద్యోగులకి మరియు పెన్షనర్స్కి కీలక సమాచారం. ముఖ్య గమనిక: ఈ ఫైలింగ్ చేయుటకు ఆఖరి తేదీ 31 జూలై 2024, అనగా రేపటి రోజు, బుధవారం ఆఖరి రోజు. కావున ఇంకా ఈ ఫైలింగ్ చేయని వారుంటే 31/7/2024 తేదీలోగా ఈ ఫైలింగ్ చేయండి. భారీ పెనాల్టీలను తప్పించుకోండి. ప్రెస్ సేవ పోర్టల్ ద్వారా ఫైల్ చేసే కంపెనీలకు మాత్రమే 31/8/2024 వరకు ఎక్స్టెన్షన్ చేశారు, గమనించండి. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఒప్పంద ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు ఆయన్ను కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సంబంధిత విభాగాల అధికారులతో ఈ అంశంపై మాట్లాడతానని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. కాంటాక్టు పద్ధతిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు తమను రెగ్యులర్ చేయాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 5 స్టాఫ్ నర్సులను నియమించేలా చూడాలన్నారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. రాష్ట్ర సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు 24% ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏని మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల గడువు జూన్తో ముగియడంతో వచ్చే ఏడాది జూన్ వరకు తాజాగా పొడిగించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి జానకి ఉత్తర్వులు జారీ చేశారు. మూల వేతనంపై 24%, గరిష్టంగా 25,000 రూపాయలు మించకుండా హెచ్ఆర్ఏ వర్తింపు చేయనున్నారు. హెచ్ఆర్ఏ కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై సీఎం చంద్రబాబు నాయుడుకు సచివాలయం సంఘం, ఏబీ, ఐకాస, అమరావతి కృతజ్ఞతలు తెలిపాయి. ఐటీఆర్ గడువు పొడిగింపులు లేవు. ఐటీ శాఖ క్లారిటీ. ఐటీఆర్ రిటర్న్స్ గడువుకు సంబంధించి చక్కర్లు కొడుతున్న ఫేక్ న్యూస్ ఆదాయపు పన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది. ఐటీఆర్ ఈ ఫైలింగ్ తేదీని ఆగస్టు 31 వరకు పొడిగించినట్టు ఓ వార్త క్లిప్పింగ్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఈ వార్త ఫేక్ అని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31 అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ ద్వారా వెల్లడించింది. ఐటీఆర్ ఈ ఫైలింగ్ తేదీ పొడిగింపునకు సంబంధించి సందేశ్ న్యూస్ పేరుతో
న్యూస్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లు మాకు తెలిసింది. ఇది ఫేక్ న్యూస్. ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా అధికారిక వెబ్సైట్ నుంచి వచ్చే అప్డేట్లను మాత్రమే అనుసరించాలని పన్ను చెల్లింపుదారులకు సూచిస్తున్నాం అని వివరణ ఇచ్చింది. అదేవిధంగా ఆదాయ పన్ను రీఫండ్లకు సంబంధించి చేస్తున్న స్కామ్ గురించి కూడా ఐటీ శాఖ హెచ్చరించింది. తమ రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక కొత్త రకమైన స్కామ్ ఆందోళనలో లేవనెత్తింది. ట్యాక్స్ రీఫండ్ పేరుతో స్కామర్లు ఎస్ఎంఎస్లు, మెయిల్లు పంపుతూ ట్యాక్స్ పేయర్స్ బ్యాంకు ఖాతాలోని సొమ్మును హరించడానికి ప్రయత్నిస్తున్నారు అని అప్రమత్తం చేసింది. ఒక ప్రశ్న: భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి హూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్లో ఆన్సర్ని టైప్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.